నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. నల్గొండ రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో అకాల వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. గోడుకొండ్ల వీటి నగర్ హైస్కూల్లో గాలి దుమారంతో పదుల సంఖ్యలో చెట్లు కరెంట్ స్తంభాలు నేలకూలాయి. పలు ఇళ్లపై ఉన్న రేకుల పైకప్పులు గాలి దుమారానికి లేచి ఇతర ప్రాంతాల్లో పడ్డాయి. ఆ సమయంలో ప్రజలెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లాలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. గాలి దుమారంతో కూడిన అకాల వర్షంతో పలు పంటలు దెబ్బతిన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. గొట్టె పర్వతాలు యాదవ్కు చెందిన 4 ఎకరాల బొక్కాయి తోట అకాల వర్షానికి దెబ్బతింది. పంట మొత్తం నేల కొరిగింది. ఇక కాపునకు వచ్చిన పంట నేల కొరగడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అనుకోని విపత్తు కారణంగా సుమారు 15 లక్షలు విలువ చేసే పంట నష్టం జరిగిందని చెబుతున్నాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.